ప్రపంచంలోని అగ్రగామి సంస్థలో ఒకటి ఓయాసిస్ సంస్థ, అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో. అట్లాంటి ఓయాసిస్ సంస్థ స్థాపించి ఇప్పటికీ 14 సంవత్సరాలు అయ్యింది. దీనికి ముఖ్య అధినేత కిరణ్ గడేలా గారు మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాజీ రావు గారండి. అండ్ సైంటిఫిక్ హెడ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య గారు. ఇది ఒక సెంటర్తో బంజారా హిల్స్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నేషన్ వైడ్గా 34 సెంటర్స్ స్థాపించడం జరిగింది. అలాంటి ఒక గొప్ప ఓయాసిస్ సంస్థ ఇప్పుడు మన కర్నూలులో ప్రారంభించి ఇప్పటికీ 2 years పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఇక్కడ సంతానలేమి సమస్యతో బాధపడి ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు అంటే డెలివరీ అయ్యి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఇవాళ మామ్ టు బి మరియు క్రేడల్ సెరమనీ. ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ ప్రకారం మన భారతదేశంలో ఒకటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు 28 మిలియన్ల మంది ఉన్నారు. అండ్ ప్రతి 10 జంటల్లో చూసుకుంటే ఒకరు ఈ వంధ్యత్వంతో చాలా బాధపడుతూ ఉన్నారు. దీనికి గల కారణాలు చూసుకుంటే పని ఒత్తిడి, ఈ మధ్య ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోండి, స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే స్థూలకాయం, ఒబేసిటీ, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమీ లేకపోవడం. దాని తర్వాత ఇది ఇప్పుడు మారుతున్న జీవన శైలి, జంక్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు అయిపోవడం, నిద్రలు లేకపోవడం, లేటుగా పడుకోవడం, మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలకి వ్యసనం, ఇవన్నిటితో ఏమవుతుందంటే ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అయినప్పటికీ మన ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి ఎంతమంది విజిట్ చేస్తారు? ఓన్లీ 1% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళు వచ్చి విజిట్ చేస్తున్నారండి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి. ఎందుకు అంటే వాళ్ళలో ఒక కామన్ అపోహ ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చారు అంటే అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంటే ఇస్తారు అని. అలా కాదండి. ఇక్కడ వచ్చిన వారికి అంటే ప్రతి జంటకు ఆడవాళ్ళకి వాళ్ళ సమస్య ఏంటి, మగవారికి వాళ్ళ సమస్య ఏంటి అనేది చూసుకుని వాళ్ళకు ఇండివిజువలైజ్డ్ బేస్డ్ ట్రీట్మెంట్ అప్రోచ్ అనేది చేయడం జరుగుతుంది.